కలగజేస్తా ఉంది. రాష్ట్ర రైతాంగాన్ని ఎప్పటినుంచో విద్యుత్ సమస్య పట్టి పీడిస్తోంది. వేసవికాలం వచ్చిందంటే సాగుదారులకు ఈ సమస్య వణుకు పుట్టిస్తుంది. బోరు బావుల నిండా సాగునీరున్నా చేలు బీటలు వారాల్సిన దయనీయం. వేళాపాడాలేని కరెంటు, అరకొర సరఫరాలో కూడా లో వోల్టేజీ సమస్య, మోటార్లు కాలిపోవటం. ఫలితంగా రైతులు అదనపు పెట్టుబడులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఉచిత విద్యుత్ పథకం అమల్లో పాలకుల్లో చిత్తశుద్ది కొరవడటంతో కర్షకుల వెతలు వర్ణనాతీతం. దీంతో కొందరు రైతులు వ్యయ ప్రయాసలతో కూడినదైన సోలార్ పంపు సెట్లకు మొగ్గు చూపుతున్నారు. కానీ వీరి సంఖ్య పరిమితం. ఈ నేపథ్యంలో రైతుకు విద్యుత్తో అవసరమే లేకపోతే, అసలు ఇంజన్లు వాడకుండా సాగునీరు పైకొస్తే ఇంకేముంది, వారు కరెంటు కోసం రేయింబావుళ్లు పొలాల్లోనే నిరీక్షించాల్సిన అగత్యం ఉండదు. అదెలా సాధ్యమంటారా? కృష్ణా జిల్లాలో ఓ అభ్యుదయ రైతు, మరో ఔత్సాహిక ఇంజనీరు కలిసి ప్రయోగాత్మకంగా చేసిన ప్రయత్నం మీకోసం. ఓ ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది అనేది ఓ సెల్ సంస్థ ప్రచారం. ఆ ఇద్దరు ఇంజనీర్ల ఆలోచన వ్యవసాయ శాఖ దేశమైన భారత్కు వరంగా మారనుంది. విద్యుత్ కోతలు, లో వోల్టేజీ, మోటార్లు కాలిపోవడం వంటి సమస్యలతో రైతన్నలు నష్టాల పాలవుతున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో మెట్ట రైతుల కష్టాలు మరింత అధికం. వీరి కష్ట నష్టాలు గట్టెక్కేందుకు నడుం బిగించాడు ఔత్సాహిక ఇంజనీరు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వేల్పూర్లో ఉన్న తన స్నేహితుడైన అభ్యుదయ రైతు పొలంలో గాలి మరతో భూగర్భ జలాన్ని పంటకు అందించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. విద్యుత్ అవసరం లేకుండా కేవలం గాలి ఆధారంగా 24 గంటలు మోటారు పనిచేసేలా వాటర్ విండ్ మిల్ అనే పరికరాన్ని రూపకల్పన చేశాడు. 4 ఏళ్ల క్రితం వరకు సాఫ్ట్వేర్ రంగంలో అమెరికాలో పనిచేసి స్వదేశానికి తిరిగొచ్చిన సురేష్ పెద్దు సౌర, పవన విద్యుత్ వ్యవస్థలను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయడంపై దృష్టి సారించాడు. ఈ క్రమంలో అనేక ప్రయోగాల ఫలితం ఆధారంగా పవన విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తన మిత్రుడు కాట్రగడ్డ రవి పొలంలో 4 లక్షల రూపాయల ఖర్చుతో విండ్ టర్బైన్లతో విద్యుత్ మోటారు నడిపించే ప్రయత్నం చేశారు. దీనికోసం 15 మీటర్ల ఎత్తైన స్తంభాన్ని ఏర్పాటు చేసి దానికి 1.1 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగల టర్బైన్తో కూడిన పంకాను అమర్చారు. టర్బైన్ ద్వారా ఉత్పత్తైన విద్యుత్ సబ్మెర్సిబుల్ పంపుకు అనుసంధానించి మోటార్ పనిచేసేలా చేశారు. ఎలా ఆల్టర్నేటివ్ ఎనర్జీ వాడొచ్చా అనేది వేర్వేరు అప్లికేషన్స్ తో ఈ హ్యాండ్స్ ఎనర్జీ అనే కంపెనీ ద్వారా మేము కూడా ఎనర్జీ అఫిలియేటెడ్ కంపెనీ మాట్లాడుకుని విండ్ పవర్, సోలార్ పవర్ లేదా రెండు కలిపి హైబ్రిడ్ మోడల్ వేర్వేరు అప్లికేషన్స్ కి ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు అనేటట్టుగా మొదలు పెట్టామండి. ఫ్యూజులు పోవటమో లేకపోతే కరెంట్ సరిపడా లేకపోవటమో, డీజిల్ జనరేటర్లతో వాటర్ పంపులు రన్ చేయటము, అలాంటి ఇష్యూస్ అన్ని లేకుండా ఉండటానికి ఇలాంటి సిస్టమ్ డిజైన్ చేద్దాం అనే థాట్ తో మొదలైందండి. గత 6 నెలల నుంచి విజయవంతంగా పనిచేస్తున్న ఈ వాటర్ విండ్ మిల్ ద్వారా రవి కాట్రగడ్డ 4 ఎకరాల్లో వరిని సాగు చేస్తున్నారు. దీని ద్వారా రోజు 40 నుంచి 50 వేల లీటర్ల నీరు వస్తోందని, మెట్ట భూముల్లో అయితే మరింత ఎక్కువ విస్తీర్ణాన్ని సాగులోకి తెచ్చుకోవచ్చని అభ్యుదయ రైతు తెలియజేశాడు. అంటే కరెంట్ కోత గురించి కాదండి, అసలు కరెంట్ మాకు ఇక్కడ దాకా ఉన్నా కూడా ఆ ట్రాన్స్ఫార్మర్ కి అప్లికేషన్ పెట్టి అప్గ్రేడ్ చేయండి అని చెప్పి ఒక 2-3 ఏళ్ళు అయింది. ఇంత మటుకు వాళ్ళు పెట్టలేదు. సో నీళ్లు ఉండవు, పెట్టినా మోటార్లు కాలిపోతాయి, లేకపోతే ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ కూడా. నారు బాగా దెబ్బతింటాం, ఎంత అడిగినా వారు పట్టించుకోకపోవటం, ఈ అడ్డంకులన్నీ ఆలోచించి కనీసం ఎంతో కొంత అసలు ట్రై చేద్దామని చెప్పి ఇది ఫస్ట్ సారి పెట్టించామండి. సో చిన్నకారు రైతులు కూడా 2-3 కలిస్తే వాళ్ళకి తప్పకుండా గిట్టుబాటు అవుతుంది. మాగాణిలోనే ఎంతో సరిపోతుందంటే మెట్టలో దీనికి 10 రెట్లు ఎకరాలకి బాగా పనికి వస్తుంది. నాకు మెట్ట లేదు కాబట్టి మాగాణిలోనే పెట్టి ట్రై చేస్తున్నానండి. మెట్ట రైతులకి చాలా మంచి మార్గం చూపిస్తుంది. వాటర్ విండ్ మిల్లును మరింత అభివృద్ది చేసి సౌర విద్యుత్తోనూ గాలితోనూ పనిచేసేలా రూపొందించాలని సురేష్ భావిస్తున్నారు. అయితే దీర్ఘకాలంలో రైతులకు ఖర్చును తగ్గించడంతో పాటు పర్యావరణానికి హాని తలపెట్టని వీటిపై ప్రభుత్వం రాయితీ అందిస్తే ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.